రాహుల్ గాంధీ ప్రస్తుతం కులగణన అని అంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిందే. ప్రస్తుతం బీజేపీ సర్కార్ ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే అని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. ఒకవేళ బీజేపీ కనుక ఈ పని చేయకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట చేసే పని ఈ కులగణనే అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిందేనా? లేదా రాహుల్ గాంధీ ఎందుకు ఈ మాటను ఎత్తుకున్నారు? బీజేపీ కులగణనను ఎందుకు చేయడం లేదు? రాహుల్ గాంధీ ఎందుకు చేస్తానని అంటూ ఉన్నారు? ఇవన్నీ తెలుసుకుందాం. అసలు కులగణన అంటే ఏమిటి? దీనివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా లేదా నష్టమే ఎక్కువగా ఉందా అనే విషయాలను కూడా తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా కులగణన అనేది బ్రిటిష్ కాలంలో జరిగేది. మన దేశంలో 1871లో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు తీయడం జరిగింది. అప్పటి నుంచి 1931 వరకు దేశంలో జనాభా లెక్కలతో పాటు ప్రజల కులాలను కూడా లెక్కించే ప్రక్రియను చేపట్టారు. అంటే అప్పుడే జనాభా లెక్కలతో పాటు వారి కులాలను కూడా రాసుకుని దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో ఎంతమంది ఉన్నారు అనేది బ్రిటిష్ ప్రభుత్వం లెక్క తీసేది. అయితే 1941లో దేశవ్యాప్తంగా జనగణన చేపట్టలేదు. ఆ తర్వాత మనందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తొలిసారే దేశంలో అంటే తొలి ప్రధాని నెహ్రూ ఉన్నప్పుడే 1951లో మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతంలో జనాభా లెక్కలు తీయడం జరిగింది. ఈ జనాభా లెక్కల్లో మొట్టమొదటిసారి ఈ కులగణన అనేది నెహ్రూ ఆపేశారు. ఎందుకంటే ఈ కులాన్ని లెక్కించడం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిణామం అని నెహ్రూ ముందుగానే భావించి దీన్ని ముందుగానే తీసేశారు. ఇందులో ఎస్సీ ఎస్టీలను మాత్రమే లెక్కించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పటికే అంబేద్కర్ రాజ్యాంగం రచించినప్పుడు వారికి రిజర్వేషన్లు కల్పించారు కాబట్టి కేవలం ఎస్సీ ఎస్టీలను మాత్రమే లెక్కించేవారు. మిగతా కులాలను ఏమాత్రం లెక్కించడం లేదు. అంటే దేశంలో జనాభా లెక్కలు తీసిన మొదటిసారి స్వతంత్ర భారతంలో ఈ కులగణన అన్నది ఆపివేశారు. ఎందుకంటే ఇది మన దేశానికి అత్యంత ప్రమాదకరమైనది. ఆ తర్వాత నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ వచ్చారు, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత మన్మోహన్ సింగ్, వీరంతా వచ్చినా కూడా దేశంలో ఎప్పుడు కూడా కులగణన అన్నది చేపట్టలేదు. అప్పట్లో విపక్షాలు ఇందిరాగాంధీ ఉన్న సమయంలో విపక్షాలు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ లాగానే కులగణన చేపట్టాలి అని పట్టుబడగా ఇందిరాగాంధీ దీన్ని వ్యతిరేకించారు, రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కూడా ఈ కులగణన అనే అంశాన్ని వ్యతిరేకించారు. చివరిసారిగా 2010లో మన్మోహన్ సింగ్కు అప్పటి విపక్షాలు పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో ఈ కులగణనకు అంటే ఆ తర్వాతి కాలంలో ప్రాంతీయ పార్టీల ఉనికి చాలా పెరుగుతూ వచ్చాయి. చాలా పార్టీలు కులం పేరుతోనే ఎదుగుతూ వచ్చాయి. అంటే యూపీలో యాదవ్ కానీ ఈ విధంగా కొన్ని కులాలు డామినేట్ చేయడం మొదలుపెట్టాయి. దీని ద్వారా దేశంలో కులగణన చేపట్టాలి అని ప్రాంతీయ పార్టీలు పట్టుబడుతూ ఉండటంతో 2010లో మన్మోహన్ సింగ్ దీనికి ఒప్పుకున్నారు. ఇక తర్వాత మనందరికీ తెలిసిందే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జనాభా లెక్కలు అన్నది తీయలేదు. అయితే ఈ నెక్స్ట్ తీసే జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులగణన చేపట్టాలి, వెంటనే ఈ ప్రక్రియను చేపట్టాలి అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఎప్పుడైతే కులాల లెక్కలు తీసినప్పుడే ప్రజలకు ఏ ప్రజలకు ఎంత హక్కు ఉంది అనే విషయం తెలుస్తుంది అని రాహుల్ గాంధీ చెబుతూ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ దీనివల్ల ఏ ప్రయోజనం ఉంటుంది అన్నది ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని విషయంగా మారింది. ఎందుకంటే గతంలో కర్ణాటక సర్కార్ కులగణన చేపట్టింది, కానీ ఇప్పటి వరకు ఆ నివేదికను బయటకు తీయలేకపోతుంది. ఎందుకంటే ఈ నివేదికను కనుక బయటికి తీస్తే కర్ణాటకలో కాంగ్రెస్ భవిష్యత్తులో ఎప్పుడు గెలవదు అని సిద్ధరామయ్యకు అర్థమైపోయింది. దాదాపు 7 ఏళ్ల కాలం పాటు ఈ కులగణన చేపట్టి చివరిగా నివేదిక తయారు చేసిన తర్వాత దాన్ని బుట్టదాగులు చేశారు. అంటే చెత్తకుప్పలో పాడేసినట్లే తయారైంది. ఎందుకంటే ఈ కులగణన కనుక బయటికి తీస్తే ఇది ఒక తేనె తుట్టను తట్టినట్లే అవుతుంది. దీని ద్వారా కాంగ్రెస్ పూర్తిగా నష్టపోతుంది. కర్ణాటకలో భవిష్యత్తులో అస్సలు అధికారంలో వచ్చే అవకాశమే లేదు అని సిద్ధరామయ్య ప్రభుత్వం భావించినట్లుంది. అందుకే కర్ణాటకలో కులగణన చేపట్టినా కూడా దాన్ని బయటికి తీయలేదు. ఇక తాజాగా బీహార్లో కూడా కొద్ది రోజుల క్రితమే కులగణన తమ రాష్ట్రంలో చేపడతాము అని నితీష్ కుమార్ ప్రకటించారు. అయితే ఇది కూడా ఒకవేళ ఈ కులగణన బీహార్ రాష్ట్రంలో చేపట్టిన ఆ తర్వాత దీన్ని బయటికి తీస్తారో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ కులగణన అన్నది ఎందుకు ఇంత డేంజర్
గతంలో ఈ కులగణన చేపట్టినప్పుడు వచ్చిన చిక్కులేంటి ఒకసారి తెలుసుకుందాం. మహారాష్ట్రలో కులగణన చేపట్టారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మన్మోహన్ సింగ్ 2010లో హామీ ఇవ్వగా 2011లో కులగణన అంటే దేశంలో జనాభా లెక్కలు చివరిసారిగా 2011లో జరిగాయి. అదే సమయంలో దేశంలో కులగణన చేపట్టారు. ప్రతి ఒక్కరి కులాన్ని లెక్కించారు. అయితే ఈ లెక్కలో తేలింది ఏమిటో తెలుసా? అంతకుముందు అంటే చివరిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో కులగణన చేపట్టినప్పుడు 1931లో దేశంలో కేవలం 4100 కులాలు మాత్రమే ఉండేవి. కానీ 2011లో ఈ కులాలు ఎన్ని ఎక్కువయ్యాయో తెలుసా? ఏకంగా 46 లక్షల కులాలు దేశంలో ఉన్నాయి అని ఈ కులగణనలో తేలింది. అంటే మన దేశంలో 2011లో ఉన్నది 120 కోట్లు మాత్రమే. ఈ 120 కోట్ల జనాభాలో 46 లక్షల కులాలు బయటపడ్డాయి. అంటే దాదాపు ప్రతి ఇద్దరికి ఒక కులం లెక్కన దేశంలో ఉన్నట్లుగా ఈ లెక్క తేలింది. ఈ ఒక్క విషయమే చాలు దేశంలో కులగణన అనేది ఎంత ప్రమాదకరమైందో. ఇదే విధంగా ఇది ప్రజలను డివైడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కులాలు లెక్కించడం అనేది అత్యంత క్లిష్టమైన పరిస్థితి. 2011లో దీన్ని చేపట్టినా కూడా అసలు సరిగ్గా కులాలనే లెక్కించలేదు. దీనివల్లే 46 లక్షల కులాలు ఉన్నట్లుగా లెక్క తేలింది. కాబట్టి దేశంలో అన్ని కులాలు అసలు లేవు, ఉన్నది ఒక 10,000 లోపు మాత్రమే ఉన్నాయి అని చాలామంది చెబుతూ ఉంటారు విశ్లేషకులు. సో 46 లక్షల కులాలు ఉన్నాయి అంటే ఇది ఎంత క్లిష్టమైన అంశమో మనకి అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు ఓ కేసు విషయంలో ఇదే అంశాన్ని వెల్లడించింది. దేశంలో కులగణన చేపట్టడం అన్నది అత్యంత ప్రమాదకరమైందని తెలిపింది. దీంతోపాటు ఒకవేళ కులాలను లెక్కించినా ఆ నివేదికను బయటపెడితే దేశంలో కుల చిచ్చు రాజేసే అవకాశం ఉందని, అందుకే తాము కులగణన చేపట్టే అవకాశమే లేదు అని కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. అదే సమయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ కులగణన చేపట్టినా ఫెయిల్ అయింది. కాబట్టి ఇక భవిష్యత్తులో బీజేపీ మాత్రం ఈ కులగణనను చేపట్టే అవకాశమే లేదు అని తేల్చి చెప్పింది. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఈ కులగణన అనేది ఉండదు. అయితే ఇటు రాహుల్ గాంధీ ఈ కులగణనను చేపట్టాలి అని ఎందుకు అంటున్నారు తెలుసుకుందాం. రాహుల్ గాంధీ ఈ వాదనను కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల ముందు మనందరికీ తెలుసు దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేస్తారు అని రాహుల్ గాంధీ ప్రచారం ముమ్మరంగా సాగించారు. అయితే ఈ రిజర్వేషన్లను బీజేపీ ఎత్తేసేది లేదు, చేసేది లేదు. అంటే బీజేపీ ఎప్పుడు కూడా హామీ ఇవ్వలేదు. ఆ పార్టీ అగ్రనాయకులు ఎవరు కూడా అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ కాంగ్రెస్ ఈ అసత్య ప్రచారంతో కులాలను రెచ్చగొట్టడం ద్వారానే లబ్ధి పొందింది లోక్సభ ఎన్నికల్లో. అంటే 52 సీట్ల నుంచి 99 సీట్లకు ఎదగడంలో ఈ కులాల అంశం అంటే కులాలకు ఉన్న రిజర్వేషన్లు తీసేస్తారు అనే అంశం బాగా ఉపయోగపడింది. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి అనే అంశం నుంచి దేశంలో ప్రతి ఒక్క కులం అంటే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు అంటే ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ప్రభావితం అయ్యారు లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో. అదేవిధంగా ఓబీసీలో కూడా కొద్ది వరకు ప్రభావితం చూపింది. అయితే మొత్తం కులగణన చేపట్టాలి అనే అంశం నుంచి దీనివల్ల అన్ని కులాల వారు బాగుపడతారు అనే వాదన తెరపైకి తీసుకురావడం ద్వారా అన్ని కులాల వారిని తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ. సో ఇది కేవలం రాజకీయాల్లో లబ్ధి చేకూర్చేందుకే రాహుల్ గాంధీ ఈ వాదనను ఎత్తుకున్నట్లు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.